హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు కూడా ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ హారర్ స్టోరీతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హారర్ స్టోరీస్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు ఎప్పటి మాదిరిగానే నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు వీడియోని చూడగానే లైక్ చేయండి, అలాగే హై పాయింట్స్ ఇవ్వండి. హై పాయింట్స్ ఇవ్వడం వలన, లైక్ చేయడం వలన ఛానల్ అయితే ముందుకు వెళ్తుంది. అంతేకాదు కొత్తగా చూస్తున్న వాళ్ళు నన్ను ప్రతిరోజు ఫాలో అవ్వాలి, మన ఛానల్లో వచ్చే హర్రర్ వీడియోస్ చూడాలి అనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వస్తుంది, అది కూడా హిట్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే మీ వరకు నోటిఫికేషన్ రూపంలోనైతే వచ్చేస్తుందండి. అంతేకాదు మీకు జరిగిన రియల్ హర్రర్ ఇన్సిడెంట్స్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో ఇక్కడిలా స్టోరీగా వినాలి అనుకుంటున్న వాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్ లోని నా ఇన్స్టాగ్రామ్ లింక్ నైతే పిన్ చేస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ ని నాతోనైతే షేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా? సో ఇది ఒక కాలనీలో జరిగిన రియల్ ఇన్సిడెంట్ అండి. అయితే రాత్రి సమయంలో 3 ఆ సమయంలోని సడన్ గా జ్యోతికి అయితే తెలివి వచ్చినట్టుగా అయ్యి లేచి కూర్చుంది. తను ఎవరో ట్రాన్స్ లో ఉన్నట్టు అలాగా మెల్లగా లేచి తన రూమ్ డోర్ ఓపెన్ చేసుకొని బయటకు అయితే వచ్చింది. బయటికి వచ్చేసి వాళ్ళది ఒక మేడ అనమాట. అంటే అదొక పెద్ద కాలనీ, అందులో ఒక మేడ. ఆ మేడలో ఏంటి అని అంటే పోర్షన్స్ అయితే ఉంటాయన్నమాట. వీళ్ళది చివరి పోర్షన్. బయటకు అయితే వచ్చింది. బయటకు వచ్చి అలా నడుచుకుంటూ కిందకైతే వెళ్తుంది, మేడ దిగుతుంది. ఆ సమయంలోని నిద్ర పట్టక ఆ మేడలోని అద్దెకుంటున్న ఒక ముసలాయన అక్కడికి వచ్చి సిగరెట్ అయితే కాలుస్తున్నాడు. జ్యోతిని అయితే చూశాడు. అమ్మ జ్యోతి, ఎక్కడికి వెళ్తున్నావు ఈ సమయంలో అంటూ చెయ్యి అయితే పట్టుకున్నాడు. అంతే, జ్యోతికి తెలివి వచ్చింది. ఏంటి, నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని అతన్ని ప్రశ్నిస్తుంది. అదేనమ్మా అడుగుతున్నాను, ఏంటి ఈ సమయంలో నువ్వు ఇక్కడ? వెళ్ళు వెళ్ళు, ఇంట్లోకి వెళ్ళు అని అంటున్నాడు. జ్యోతి ఇలా బుర్రగొక్కుంటూ మళ్ళీ తను పైకి అయితే వెళ్ళి ఇంట్లోకి వెళ్ళిపోయింది. మర్నాడు తెల్లవారే జ్యోతి అలక్క లక్ష్మి ఇంటికైతే ఫోన్ చేసింది. వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంది. అమ్మ, నాకు ఇల్లు గడవడం చాలా కష్టమైపోతుంది, త్వరగా ఏదో ఒక ఉద్యోగం చూసి జాయిన్ అయిపోతాను అని చెప్తుంది. మరి లక్ష్మి వాళ్ళ భర్త చనిపోయి 1 నెల రోజులు అయితే అవుతుంది. తను ఏం జరిగిందో తెలియదు కానీ సడన్ గా ఒక రోజు ఇంటికి వచ్చి నురగలు కక్కుకొని చచ్చిపోయాడు. ఎక్కడ ఏం తిన్నాడో ఏం జరిగిందో ఎవరికీ తెలీదు. ఇంకా తను చనిపోవడం వల్ల తిను ఒంటరిదాయి అయిపోయింది. తన భర్తకి కూడా ఎవరు లేరు, అమ్మ నాన్న రిలేషన్ ఇంకెవరు లేరనమాట. అయితే లక్ష్మి అంటే ఇష్టంతోని వాళ్ళు పెద్దగా కట్నం ఇవ్వకపోయినా, వాళ్ళకి వెనకాతల బ్యాక్గ్రౌండ్ ఏం లేకపోయినా లక్ష్మిని అయితే పెళ్లి చేసుకున్నాడు. ఒక బాబు కూడా పుట్టాడు రీసెంట్ గానే. ఆ సమయంలో ఇలాగైతే జరిగిపోయేసరికి ఇంకా లక్ష్మికి మళ్ళీ తిరిగి వాళ్ళ అమ్మాల ఇంటికి రావడానికి కూడా ఏం లేదు. ఎందుకనంటే వాళ్ళ అమ్మాలకే ఏం లేదు, తినడానికే లేదు. ఇంక ఈ అమ్మాయి కూడా వెళ్తే వాళ్ళు ఏం పోషించగలరు. అందుకే లక్ష్మి అక్కడే ఉండిపోయింది. వాళ్ళ ఆయన ఏదో బంగారు వస్తువులు అయితే ఉన్నాయి మెడలో వేసుకోవడానికి, చెవులకు పెట్టుకోవడానికి. ఇంకా తను ఏదైనా ఉద్యోగం చేసుకుంటే హ్యాపీగా అక్కడే ఉండొచ్చు అని తన ఉద్దేశం అనమాట. అందుకనే వాళ్ళ అమ్మాల ఇంటికి రాలేదు. అయితే ఇలాగైతే ఆ రోజు ఫోన్లోని వాళ్ళ అమ్మతోనైతే మాట్లాడి లక్ష్మి అయితే ఫోన్ పెట్టేసింది. ఇంకా జ్యోతి ఏంటి అని అంటే ఆ రోజు తెల్లవారే బయటికి వెళ్ళాలి, నాకు పని ఉంది అని చెప్పేసి వాళ్ళ అమ్మకి చెప్పేసి బయటకు అయితే వెళ్ళి తన బాయ్ ఫ్రెండ్ అయితే కలిసింది. తన పేరు వాసుని కలిసి వాసుతో ఏదో మాట్లాడి ఇంటికి అయితే వచ్చేసింది. మరి ఇంటికి వచ్చే సమయంలోని తనకు ఒక పెద్ద యాక్సిడెంట్ అయితే అవ్వాల్సింది, కార్ వచ్చి గుద్దేవలసింది. జస్ట్ మిస్ అన్నమాట, తప్పించుకుంది. కానీ తను ఏంటో భయపడిపోయింది బాగాను. ఇంటికి అయితే వచ్చేసింది. ఈ విషయం అయితే ఇంట్లో చెప్పలేదు. మరి ఆ రోజు రాత్రి కరెక్ట్ గాను 1:30 అయ్యే సమయానికి మళ్ళీ అలానే ముందు రోజు ఎలాగైతే లేచిందో అలానే ఆ రోజు కూడా లేచి జ్యోతి ఒంటరిగాను నడుచుకుంటూ డాబా మీద ఉన్న పోర్షన్ లోని వాళ్ళ ఫ్రెండ్ అయితే ఉంది. ఆ అమ్మాయి చూసి తన బాత్రూమ్ కానీ లేచినప్పుడు తిను వెళ్ళడం చూసింది. వెనకాతలే వెళ్ళింది. జ్యోతి అని పిలుస్తూ ఉంటే తనేం పలకకుండా అలా మేడ గీతే ఎక్కేసింది. తిను చూస్తుండగానే
మేడ పైకెక్కి చివరన పిట్టగోడ మీదకి అయితే ఎక్కి నించుంది. వెంటనే వెళ్ళి తిన చేయి పట్టుకొని కిందకైతే లాగేసింది. అప్పటికి గాని జ్యోతికి తెలివైతే రాలేదు. ఏం చేస్తున్నావు నువ్వు అని అంటుంటే అప్పటికి గాని జ్యోతికి స్పృహ అయితే రాలేదు. ఏం చేస్తున్నావు జ్యోతి నువ్వు అని అంటూ ఉంటే తనకి ఏమీ అర్థం కావట్లేదు. ఇక్కడికి నేను ఎలా వచ్చానని ఈ ఏడుపు మొదలు పెట్టింది. పద వెళ్ళిపోదాం అంటూ కిందకైతే వచ్చేసారు. అలానే మర్నాడు కూడాను తను మధ్యరాత్రిలో లేచి ఇంట్లోని వంటగదిలోకి వెళ్ళిపోయి చాక్ ఏదో తీసి తనకి తానే ఇలాగా గట్టిగానైతే హర్ట్ చేసుకున్న సమయంలోని ఆ పెయిన్ వస్తుంది కదా, తెలుగులోకి అయితే వచ్చి గట్టిగా ఏడ్చేసరికి వాళ్ళ అమ్మ నాన్న లేచారు. ఏంటి ఇలాంటి పని చేసావు అంటూ వాళ్ళ అమ్మ వెంటనే ఏదో కట్టింది. మరి ఆ మర్నాడు అంటే ఆ 2 రోజుల తర్వాత మళ్ళీ వాసు దగ్గరికి అయితే వెళ్ళింది. నాకు ఎందుకనో రాత్రి సమయంలో ఇలా జరుగుతుంది, వాడు నా దగ్గరికి వచ్చినట్టుగా అనిపిస్తుంది, భయం వేస్తుంది అని తనతోనైతే చెప్తుంది. పైగా నిన్ను కలిసి వెళ్తున్న సమయంలోని ఇలా యాక్సిడెంట్ అవ్వబోయింది అని కూడా చెప్తే అదేం కాదు, అంత భ్రమ, నువ్వు అలా ఆలోచిస్తున్నావు, ఆలోచించుకు ఎక్కువగాను అని చెప్పేశారు. అయిపోయింది. మళ్ళీ తన ఇంటికి అయితే వచ్చేసింది. ఆ రోజు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళకి తెలిసిన వాళ్ళ ఇంట్లోని ఫంక్షన్ ఏదో అవుతుంది. ఆ ఫంక్షన్కి వాళ్ళిద్దరూనైతే బయలుదేరుతున్నారు. నువ్వు జాగ్రత్తగా ఇంట్లోనే ఉండు, తలుపులు వేసుకొని చెప్పేశారు. అలాగే అని చెప్పింది. తలుపులు వేసేసుకొని ఇంట్లోనైతే ఉంది. అప్పటికి సాయంత్రం 7:30 అలా అయితే అవుతుంది. ఇంకా వాసుకి ఫోన్ చేసి వాసుతోనైతే మాట్లాడుతుంది. అమ్మ నాన్న ఈరోజు రాత్రికి అయితే రారు, నువ్వు మెల్లగా ఎవరు చూడకుండా రాత్రికి ఇంటికి రా అని చెప్తుంది. సరేనని తను కూడా చెప్పాడు. ఈలోగా ఇంట్లో ఎవ్వరూ లేరు. తన వంటగదిలోనైతే ఉంది. ఆ టైంలోని తన వెనకాతలకి ఎవరో వచ్చి నించున్నట్టుగానైతే అనిపిస్తుంది. ఊపిరి పీలుస్తుంటే ఎలా మనకి తగులుతుందో అలా అయితే తగులుతుంది. సడన్ గా తనకి భయం వేసి వెనక్కి అయితే తిరిగేసరికి ఒక్క క్షణంలోని తనకి ఏం జరుగుతుందో తనకే తెలీదు. ఆ రకంగాను తను వెళ్ళి ఒక పక్కన అయితే పడిపోయింది. ఎవరో తన మీద దాడి చేస్తున్నట్టుగానైతే అనిపించింది. అలానే ఉండిపోయింది. కొంతసేపటికి తలుపు అయితే కొడుతున్నాడు. అప్పటికి ఎంత అయింది, తను 7:30కి అలా పడిపోతే రాత్రి 10:30కి ఈ అబ్బాయి వచ్చి తలుపు కొడుతున్నాడు. ఆ తలుపు కొట్టే సమయానికి తనకి మెలకువ అయితే వచ్చింది, లేచింది. తన ఒళ్ళంతా కూడాను పిప్పి పిండి చేసేస్తే ఎలా అయిపోతుందో అలా అయితే అయిపోయింది, నీరసంగాను అయిపోయింది. ఇంకా లేచి తలుపు అయితే తీసింది. జ్యోతి అంటూ వెంటనే గడపెట్టేసి లోపలికైతే వచ్చాడు. వచ్చేసరికి తను అసలు మాట్లాడలేకపోతుంది అనమాట. ఏదో అయ్యింది, నాకేమైందో నాకే తెలియట్లేదు అని ఏదేదో మాట్లాడుతుంది. ఏమైంది అసలు, ఎందుకు ఇలా ఉన్నావు అంటే నాకు ఏమైందో నాకే తెలియట్లేదని చెప్తుంది. తనకు ఆ క్షణానికి ఎవరో వచ్చి నించున్నట్టుగా అనిపించింది. వెనక్కి తిరిగేసరికి ఏం జరిగిందో ఏమైందో తనకు అస్సలు గుర్తులేదనమాట. అలా అయిపోయింది. ఒళ్ళంతా నొప్పులుగా ఉంది అలా ఇది అని తనకైతే చెప్తుంది. ఇంకా కొంతసేపు అయితే ఉన్నాడు. సర్లే నీకు బాగాలేదు కదా, పడుకో, నేను వెళ్ళిపోతాను అని అన్నాడు. అంటే వద్దొద్దు, నాకు తోడుగా ఉండు, నాకు ఎందుకనో భయం వేస్తుంది అని వాసుతోనైతే చెప్పింది. ఇంకా తనైతే ఉన్నాడు. కొంతసేపు అయిన తర్వాత ఇద్దరు ఇంటిమేట్ అయితే అవుతున్నారు. సమయంలోని వాసు విచిత్రంగానైతే ప్రవర్తించడం మొదలు పెట్టాడు. అదేంటి అని అంటే తన మాటలు ఇప్పుడు వాసు మాటల్లాగా అయితే వినిపించడం లేదు, రాము మాటల్లాగా అయితే వినిపిస్తున్నాయి. రాము అంటే మరి ఇంకెవరో కాదు, తన బావ, చనిపోయిన తన బావ. అలా వినిపించేసరికి షాక్ అయిపోయింది. తన్ని ఇబ్బంది పెడుతూ హర్ట్ చేస్తూ తనతో ఇంటిమేట్ అవుతున్నాడు. ఇంకా భయంతోని తను గట్టిగా అరుస్తుంది. ఈలోగా ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు కదా, ఏమైంది జ్యోతి అని తలుపు అయితే కొడుతున్నారు. ఈలోగా తిన సృహలోకి అయితే వచ్చి అయ్యో అందరూ వచ్చేసరి, ఎలా అంటే నువ్వు వెళ్ళి దాక్కో అని చెప్పింది. తను వెళ్ళి వాళ్ళందరికీ ఏదో చెప్పుకుంది. ఏం లేదు, నాకేదో కళ వచ్చింది అందుకే అని అంటే పక్కన ఇంట్లో ఉన్న అమ్మాయి తన ఫ్రెండే కదా, నేను వచ్చి నీకు తోడుగా ఉండనా అని అంటే వద్దొద్దు, అవసరం లేదు తోడు అవసరం లేదా అని చెప్పేస్తే వాళ్ళందరూ కొంతసేపు ఉండి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వీడు వచ్చాడు. ఇంకా నేను వెళ్తాను, మీ వాళ్ళు ఎవరైనా చూసారంటే చాలా పెద్ద గొడవ అయిపోతుంది అని చెప్పేసి ఈ వాసు అన్నాడు వెళ్ళిపోయాడు.
వెళ్ళిపోయాడు. ఇంకా తెల్లవారుతూనే వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు. కానీ ఈ పిల్ల పరిస్థితి ఎలా ఉంది అని అంటే, జ్యోతి పరిస్థితి జీవోత్సవంలాగా అయితే అయిపోయింది. బాగా ఒళ్ళంతా పిప్పి పిండి చేస్తే ఎలాగైపోతుందో అలాగైతే అయిపోయింది. నీరసంగా ఉండి ఫీవర్ కూడా వచ్చేసింది. మంచానికి అతుక్కుపోయి అయితే ఉంది పిల్ల. ఉండేసరికి ఏమైంది జ్యోతి, ఏమైంది అంటే, ఈలోగా పక్కింటి ఆవిడ వచ్చి, మీ జ్యోతి రాత్రి ఎందుకో గానీ ఇలా అరిచింది, భయపడింది పిల్ల, ఒంటరిగా వదిలేసి ఎందుకు వెళ్ళిపోయారు, అందులోకి ముందు 2 రోజులు కూడాను ఇలా పైకి ఒకసారి వెళ్ళిపోయింది కదా అని ఆవిడైతే మాట్లాడింది. లేదండి అని చెప్పేసి మొత్తానికి జ్యోతి దగ్గరికి వచ్చి, ఏమైందమ్మా, ఎందుకు ఇలా ఉన్నా అంటే, ఏమోనమ్మో తెలీదు, రాత్రంతా నాకు బాగా ఇబ్బందిగా అనిపించింది, జ్వరం వచ్చేసింది అని చెప్పింది. ఇంట్లో ఉన్న ఏవో టాబ్లెట్లు అయితే ఇచ్చారు, వేసుకుంది కానీ జ్వరం తగ్గలేదు. రాత్రికి ఇంకా ఎక్కువైపోవడంతో వాళ్ళ అమ్మ ఏవో వంటింటి చిట్కాలు అయితే చేసింది. ఇంకా తగ్గకపోతే రేపు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్దామా అని అనుకున్నారు. అయితే రాత్రి ఎప్పట్లానే పడుకొని ఉన్నారు. ఈ అమ్మాయి ఏంటనంటే, వంటగది పక్కన ఒక చిన్న రూమ్ అయితే ఉంటుంది, ఆ రూమ్ లో ఉంటుంది అనమాట. వాళ్ళ అమ్మ నాన్న బయట రూమ్ లోనైతే పడుకున్నారు. ఆ సమయంలోని కరెక్ట్ గా మళ్ళీ 1:30 అయ్యే సమయానికి తిన రూమ్ లోకి ఎవరో వచ్చినట్టుగానైతే సడయ్యింది. సడన్ గా కళ్ళు తెరిచి చూసింది. ఒక నల్లటి ఆకారం తన వైపు అయితే వస్తుంది. గట్టిగా అరవాలనుకుంది కానీ అరవలేకపోతుంది. తన కాళ్ళు చేతులు కదపలేకపోతుంది. మళ్ళీ తన మీద అయితే దాడి జరిగింది. ఆ తర్వాత ఇంకా జ్యోతికి పూర్తిగాను ఏమైందో కూడా తెలియకుండా అలానే మంచానికి అతుక్కుపోయి అయితే ఉండిపోయింది. తెల్లవారు లెక్చేసరికి అక్కడే యూరినేట్ అయితే చేసేసింది. జ్యోతి పరిస్థితి అధ్వానంగానైతే ఉంది. వెంటనే వాళ్ళ అమ్మ నాన్న చూసి, అయ్యో పిల్లకి ఏదో అయిపోయింది, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని చెప్పి అర్జెంటుగా హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళారు. వాళ్ళైతే చూసారు, ఫీవర్గా ఉంది, ఇది వైరల్ ఫీవర్, దానివల్ల ఇలా అయిపోయింది అమ్మాయి అని చెప్పేసి ఏవో టాబ్లెట్లు ఏవో ఇచ్చారు. అయితే ఆ టాబ్లెట్లు ఇంకా ఇంజెక్షన్ ఏదో ఇస్తే అవి వేయించుకున్నారు. టాబ్లెట్లు పట్టుకొని ఇంటికి అయితే వచ్చేసారు. రిటర్న్ ఇంటికి వచ్చారు. కానీ జ్యోతికి భయం వేస్తుంది. తను చేసిన పని వలన తనకి ఇలా జరుగుతుంది అని తనకైతే అర్థమైంది. కానీ బయటికి చెప్పుకోలేదు. ఇది పరిస్థితి తంది. అయితే ఈలోగా వాసు అయితే ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే తన రూమ్లోకి వెళ్ళి తలుపు దగ్గరికి వేసుకొని, అమ్మ బట్టలు మార్చుకుంటాను అని చెప్పేసి తనతోనైతే మాట్లాడుతుంది. అంతా మాట్లాడలేదు, ఫోన్ చేయలేదు, ఏమి అని అంటే, ఇలాగా నాకు ఫీవర్ అయితే వచ్చేసింది నువ్వు వెళ్ళిన తర్వాత, కానీ నాకు ఎందుకో భయం వేస్తుంది, మా బావ వచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, వాడి ఆత్మ నన్ను ఇబ్బంది పెడుతుంది అని వాసుతోనైతే చెప్తూ ఉంటే, అంతా నీ భ్రమ, ఎందుకు అలా ఆలోచిస్తున్నావు, నువ్వు ఇలా మాట్లాడేవంటే నీతో కూడా నేను మాట్లాడను, నువ్వే మనల్ని బయట పెట్టేటట్టున్నావు అని అంటున్నాడు వాసు. అంటుంటే, లేదు నేను చెప్పింది నిజమే, నీకు అర్థం కావట్లేదా, నేను ఎందుకు నీతో అబద్ధం ఆడతాను, వాడు వస్తున్నాడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్తుంది, ఏడుస్తోంది. ఈలోగా వాళ్ళ అమ్మ వచ్చి తలుపు కొడుతుంటే వస్తున్నాను అని చెప్పేసి తలుపు అయితే తీసింది. వాళ్ళ అమ్మ లోపలికి వచ్చి, ఇదిగో పాలు తాగేసి టాబ్లెట్లు వేసుకో అని చెప్పేసి పాలు అక్కడ పెట్టింది. పెడుతూ ఉంటే ఈలోపు తను లోపలికి వచ్చి బట్టలు ఏవో తీసే సమయానికి వాళ్ళ అమ్మ తన వెనకాతలు వచ్చి నించుండేసరికి షాక్ అయ్యి వెనక్కి తిరిగింది. ఏమ్మా ఎందుకలా నించున్నావు, నాకు భయం వేసింది అని అంటుంది. అనేసరికి గొంతు అయితే పట్టుకుంది వాళ్ళ అమ్మ. గొంతు పట్టుకొని గట్టిగా నులిమేస్తూ, ఏమే నన్ను చంపేస్తావా, వాడు నువ్వు కలిసి నన్ను చంపేస్తారా, నా జీవితాన్ని నాశనం చేస్తారా, మీ ఇద్దరిని వదిలిపెట్టనా అని మాట్లాడుతుంది మగ గొంతుకుతోని, అదే రాము గొంతుకుతోని. వాళ్ళ బావ గొంతుకుతో అలా మాట్లాడేసరికి భయపడు ఈ అమ్మాయి ఇంకా అరవలేకపోతుంది, గట్టిగా గొంతు పీసుకేస్తుంది. అందులోకి ముందు రోజే జ్వరం అది పడింది కదా, ఇంకా నీరసంగా ఉంది ఒళ్ళంతాను. కళ్ళు తిరిగి పడిపోయింది. తర్వాత ఈవిడికి సృహ వచ్చింది. ఇదేంటి ఏమైంది, పిల్ల ఇలా పడిపోయింది అని చెప్పి, ఏమండి ఈ పిల్ల చూడండి ఇలా పడిపోయింది అని అంటే, మళ్ళీగా అతనైతే వచ్చాడు. మొహం మీద నీళ్లు చిలకరించి, నీరసంగా ఉంది కదా అందుకే అలా అయ్యింది, ముందు దీనికి టాబ్లెట్ వేసుకోమని అంటే, అదే చెప్తున్నానండి అని వాళ్ళ అమ్మ నార్మల్ గానైతే మాట్లాడుతుంది. దానికి జ్యోతి వణికిపోయి భయపడిపోయి వాళ్ళ అమ్మ కాసి చూస్తుంది, భయపడిపోతుంది. ఇంకా సరేనని చెప్పేసి టాబ్లెట్ అయితే వేసుకుంది కానీ
తనకి ఇంట్లో ఉన్నా కూడా భయం వేస్తుంది. టాబ్లెట్లు వేసుకుంది కదా, బాగా డ్రౌజీగా అనిపిస్తుంది. తనైతే పడుకొని ఉంది, బాగా నిద్రలోకి అయితే వెళ్ళిపోయింది. మధ్యరాత్రిలోనైతే ఏదో ఎవరో కొట్టి లేపినట్టుగానైతే తెలివి అయితే వచ్చింది. కళ్ళిప్పి చూసేసరికి ఎదురుగుంట తన బావ. వాడు ఏ రకంగా ఉన్నాడు అని అంటే అతి భయంకరంగానైతే కనిపిస్తున్నాడు. నోట్లో నుంచి చొంగ అయితే కారుతుంది, నల్లగా కమిలిపోయినట్టుగానైతే ఒంటి మీద అక్కడక్కడ ప్యాచ్ లాగా అయితే కనిపిస్తుంది. ఇంకా అది చూసేసరికి గట్టిగానైతే అరిచింది. అరిచేసరికి ఆ అరుపుకి బయటను పడుకున్న వాళ్ళ అమ్మ నాన్నకి తెలివి వచ్చి లేచి అమ్మాయి దగ్గరికి అయితే వచ్చారు. అమ్మ జ్యోతి ఏమైందని అన్నాడు. వెంటనే తెల్లవారుతూనే వాళ్ళ అక్కకి అయితే ఫోన్ చేసింది. జ్యోతికి అస్సలు బాగాలేదే, ఒకసారి ఇంటికి రావచ్చు కదా, ఎలాగా నువ్వు అక్కడ ఒంటరిగా ఉంటున్నావు కదా, ఉద్యోగం కూడా ఇప్పటికి ఏం రాలేదు కదా, ఇక్కడికి రా ఒకసారి అని పిలిచింది. పిలిస్తే సరేనమ్మా అంటూ తనైతే వచ్చేసింది. ఊర్లోనే అన్నమాట, దగ్గరగానే కొంచెం. జ్యోతి వాళ్ళ అక్క లక్ష్మి ఇంటికి అయితే వచ్చేసింది మధ్యాహ్నం కల్లా. ఇంకా వీళ్ళు కలిసి భోజనం అయితే చేశారు. వాళ్ళ అమ్మ ఇంకా వాళ్ళ అక్క ఇద్దరు మాట్లాడుకుంటూ జ్యోతి దగ్గరే అక్కడే కూర్చున్నారు. ఆ సమయంలోని జ్యోతి ఒంటి మీదకి వాళ్ళ బావ అయితే వచ్చాడు, రాము అయితే వచ్చాడు. వచ్చి ఏడ్చుకుంటూ లక్ష్మి దగ్గరికి అయితే వచ్చాడు. వచ్చి లక్ష్మి అని లక్ష్మి కాళ్ళని అయితే పట్టుకుంటున్నాడు. తన వాయిస్ కూడా మారిపోయింది. మారిపోయేసరికి వాళ్ళిద్దరూ భయపడిపోయి గడగడలాడిపోతున్నారు ఆడవాళ్ళిద్దరును. ఏంటి ఎవరు నువ్వు అని అంటుంది లక్ష్మి. అంటుంటే లక్ష్మి నేను లక్ష్మి, రాముని లక్ష్మి అని చెప్తుంటే ఏమండి అని మాట్లాడుతున్న సమయంలోని వీళ్ళకి ఆ రాము ద్వారా తెలిసిన విషయం ఏంటి అని అంటే, ఈ అమ్మాయి లక్ష్మి కడుపుతూ ఉండేటప్పుడు వీళ్ళు ఏం చేశారు అని అంటే, ఇంటికి తెచ్చుకునే స్తోమత లేక ఈ చిన్నపిల్లని వాళ్ళ ఇంటికి పంపించారు, అక్కకి సహాయంగా ఉంటుందని. పంపిస్తే ఈ జ్యోతి ఏం చేసింది, అక్కడ వాళ్ళ ఇంట్లోని అన్ని సమకూర్చి పెట్టాడు రాము, ఇంట్లో వస్తువులన్నీ కూడాను. వాళ్ళ అక్కకి ఒక చైన్ కొన్నాడు, అలాగే చెవులకి ఏవో పెట్టుకోవడానికి కొన్నాడు, అన్ని బాగున్నాయి. చూసింది అక్కడ అమ్మగారింట్లోని నానా కష్టాలు అయితే అనుభవిస్తుంది. అయితే ఇలాగా కొంతకాలం అయితే గడిచింది. తనకి అప్పటికి 7వ నెల 8వ నెల అయితే వచ్చేసింది. వాళ్ళ అమ్మగారు అక్కడే ఉంచారు కానీ, డబ్బులు ఇచ్చారు కానీ ఏవో కొంత, ఇంటికి మటుకు తెచ్చుకోలేదు. ఆ పెద్ద పిల్లని, చిన్నపిల్లని అక్కడే ఉంచారు. ఉన్నిస్తే ఈ బావ రాము ఎవరైతే ఉన్నారో వీడి కళ్ళు ఆ పిల్ల మీద అయితే పడ్డాయి. దానికి కూడా ఏంటి అని అంటే, బావతో ఉంటాయి ఇవన్నీ కూడా నేను అనుభవించవచ్చు, ఇవన్నీ కూడా నావవుతాయి అనే స్వార్థం అయితే ఉంది ఆ పిల్లకి. ఇంకా ఒక రోజు వాళ్ళ అక్క పక్కింటి ఆవిడతో కలిసి హాస్పిటల్కి అయితే వెళ్ళింది, గవర్నమెంట్ హాస్పిటల్కి చెకప్ కానీ. నేను వస్తానక్క అంటే, వద్దొద్దు నువ్వు ఇంట్లో ఉండు, బావ మధ్యాహ్నం భోజనానికి వస్తారు, నువ్వు ఇంట్లోనే ఉండు అని చెప్పేసి ఈ అమ్మాయి వెళ్ళిపోతే వీడేం చేశాడు, రాము అన్నవాడు ఆ పిల్ల చేయి పట్టుకున్నాడు. దానికి ఈ పిల్ల ఓకే అనమాట. ఇంకా వాళ్ళిద్దరూ అక్రమ సంబంధం అయితే మొదలు పెట్టారు. అయితే వీళ్ళ అక్కకు తెలియకుండా వాళ్ళిద్దరూ అది కంటిన్యూ చేశారు కొంతకాలం. ఈలోగా ఈ అమ్మాయి డెలివరీ టైంకి అయితే వచ్చేసింది. హాస్పిటల్లో ఉన్న సమయంలోని పక్కింటి ఆవిడ హెల్ప్ చేస్తుంది అనమాట. ఇంట్లో ఈ పిల్ల వండేసి పంపించడం, ఆ పక్కింటి ఆవిడ వెళ్ళి అక్కడ క్యారేజ్ ఇచ్చి రావడం. ఈ మొగుడన్నవాడు వాడు ఉద్యోగానికి వెళ్ళిపోతున్నాడు అనమాట. మధ్యలో వస్తుంటే భోజనం పెడుతుంది. అలానే అందరూ అనుకున్నారు. అయితే ఒక రోజు మధ్యాహ్నం సమయంలోని క్యారేజ్ కని చెప్పేసి పక్కింటి ఆవిడ హాస్పిటల్కి వెళ్దామని వీళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసరికి తలుపులు వేస్తున్నాయి. లోపల రాము ఇంకా అలాగే జ్యోతి అయితే ఉన్నారు. పక్కపక్క నవ్వుకుంటూ వాళ్ళ మాటలు అయితే వినబడుతున్నాయి. ఈవిడికి వినిపించేసరికి అయ్యో ఎంత పని చేసింది ఈ పిల్ల, సహాయం చేస్తానని సొంత అక్క జీవితంలోనే చిచ్చురేపింది అని అనుకుంది. ఇంకా ఆ రోజైతే గడిచిపోయింది. పిల్ల హాస్పిటల్లో ఉంది కదా, ఆ డెలివరీ అన్నీ అయిపోయిన తర్వాత ఒకరోజు లక్ష్మికి అయితే విషయం చెప్పింది. జ్యోతి ఇలా చేస్తుంది, మీ ఆయన్ని కంట్రోల్లో పెట్టుకో, లేదంటే జ్యోతిని అక్కడికి పంపించే, నీకు ఇబ్బంది కలగదు, లేకపోతే వాళ్ళిద్దరూ కలిసి నిన్ను ఇబ్బంది పెట్టేటట్టున్నారు అని చెప్పింది. చెప్తే ఇంకా ఏం చేయలేని పరిస్థితి అనమాట. ఎందుకనంటే ఫైనాన్షియల్ గా వాళ్ళు ఏం స్ట్రాంగ్ కాదు, అలా అని భర్తకు చెప్పుకోలేదు. ఇంకెలా కాదు అని చెప్పి జ్యోతిని ఇంటికి వెళ్ళిపోమంటే అది వెళ్ళనంటుంది. వెళ్ళనంటే వాళ్ళ అమ్మాలకి చెప్పింది. ఏమని,
ఇలాగా జ్యోతి తప్పుడు దారిలో వెళ్తుంది, మా ఇంటి నుంచి తీసుకువెళ్ళిపోదాన్ని అని చెప్పింది వాళ్ళ అమ్మకి. వాళ్ళ అమ్మ ఇంకా వాళ్ళ నాన్నతో చెప్తే అది పెద్ద గొడవ అయిపోతుందని ఆ విషయాన్ని దాచేసి జ్యోతిని ఇంకా భయపెట్టి తీసుకుపోయింది, వాళ్ళ ఇంటికి అయితే తీసుకుపోయింది. ఈ బావన్నోడికి ఆ పిల్లని ఉంచకుండా తీసుకువెళ్ళిపోయిందని కోపం అయితే వచ్చేసింది. మొత్తానికి ఎలాగైతేనే అంచుకొని విషయం అయితే బయట పెట్టకుండా ఏదో రకంగా అలాగా సర్దుకుపోతున్నాడు. వాళ్ళ ఇంటి దగ్గర ఈ వాసు అన్నోడు ఈ జ్యోతి వెనకాల అయితే పడడం మొదలు పెట్టాడు. ఎక్కడికి వెళ్తే అక్కడికి రావడం, పైగా వాడికి బాగా డబ్బు ఉంది, మెడలో చైను, చేతికి ఉంగరాలు ఇవన్నీ కూడా చూసింది జ్యోతి చిన్నప్పటి నుంచి ఈ ఏమిలో ఉండడం, ఎవరైనా డబ్బున్నోళ్ళు ఇలాంటి వాళ్ళు ఎవరైనా తను వెనక పడితే అది మనకి ఇస్తారేమో అనే ఆశతో ఉండేదన్నమాట. సో దానివల్ల ఈ అమ్మాయికి అలాంటి బుద్ధులు అయితే ఉన్నాయి. వెంటనే ఇంకా ఆ వాసుకి అయితే ఓకే చెప్పేసింది. ఇంకా అది వాడితోనైతే తిరుగుతుంది. అంతేకాదు వాడు ఒక ఉంగరం అయితే ఇచ్చాడు. అమ్మయ్య ఉంగరం ఇచ్చాడు, బంగారు ఉంగరం, వీడిని ఎలాగైనా సెట్ చేసుకుంటే నా లైఫ్ సెట్ అయిపోతుంది అని అనుకుంది. వాడి వెనకాతలు అయితే తిరుగుతుంది. అయితే మధ్యలో ఒక రోజు వీళ్ళమ్మ నాన్న వేరొకరి ఇంటికి ఫంక్షన్ అని చెప్పేసి వెళ్ళారు. ఆ సమయంలోని రాము వీళ్ళింటికి రావడం అయితే జరిగింది. సింగిల్ గా ఉందని తెలిసే వచ్చాడు. వచ్చేసరికి బావని చూసి దూరంగానైతే వెళ్ళిపోతే అదేంటి, ఎంతగానో నేను ఇష్టపడ్డాను, మీ అక్కనే వదిలేద్దాం అనుకున్నాను, నువ్వేమో నాకు చెప్పా పెట్టకుండా ఇక్కడికి వచ్చేసావు, ఇలాగని మాట్లాడుతున్నాడు. వద్దు బావా, ఆ అక్కకి ఇష్టం లేదు, పైగా మా అమ్మకు కూడా ఇష్టం లేదు, ఈ సంగతి తెలిసి నన్ను తీసుకొచ్చేసారు, ఇలా అని చెప్పుకొచ్చింది. అయినా అక్కకైతే నువ్వు అన్ని కొనిపెట్టావు, ఇంట్లో సామాన్ అన్ని కూడాను అన్ని ఇచ్చావు, బంగారం కూడా చేయించావు, అయినా నన్ను నువ్వెక్కడ చేసుకుంటావులే, నాకేమైనా ఇచ్చావా ఏంటి అని మాట్లాడడం మొదలుపెట్టింది. అలా మాట్లాడేసరికి వీడేం చేశాడు, మెడలో ఉన్న బంగారు గొలుసు తీసి తన మెడలో వేసేసాడు. ఇదిగో ఇదే తాళనుకో, మీ అక్కని వదిలేస్తాం గాని నిన్ను మటుకు వదిలే ప్రసక్తే లేదు అంటూ తనతోనైతే కలిశాడు. ఇంకా జ్యోతి ఎలాంటిదంటే ఓ పక్కన బావతో ఇలా ఉంటుంది, మరో పక్కన అవతల వాసుతో కూడా అలాగే ప్రవర్తిస్తుంది. అయితే ఇలా ఒక 3 నెలలు అయితే గడిచింది. మళ్ళీ ఒక రోజు ఎవరు ఇంట్లో లేరని తెలిసి ఈ రాము అయితే వీళ్ళింటికి వచ్చాడు. వచ్చేసరికి ఆ సమయంలో వాసు ఇంట్లో ఉన్నాడు. వాళ్ళిద్దరిని అలా చూసి నార్మల్ గా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళిద్దరిని అలా చూసి ఏదో అనుమానం అయితే వచ్చి వాడెవడు, వాడు ఎందుకు వచ్చాడు, ఈ సమయంలో ఎక్కడెందుకున్నాడు అని ప్రశ్నలు అయితే వేస్తున్నాడు. తను చెప్తున్నా కూడాను ఏం వినిపించుకోవట్లేదు. వాసుకు కూడాను రాము మీద ఏదో డౌట్ అయితే వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇంకిద్దరు ఒకరి గురించి ఒకరైతే అడుగుతున్నారు. ఆ రోజైతే ఏదో రకంగాను తప్పించుకుంది. అంతేకాదు వాసు అన్నాడు అడిగాడు, ఏంటి మీ బావ అంత క్లోజ్ గా ఉంటున్నాడు నీతోని, ఏంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నాడా అనేసరికి ఈ జ్యోతి ఏం చేసింది, అవును నిజమే, మా అక్కలేని సమయంలో నా చేయి పట్టుకుంటున్నాడు, నాకు వాడంటే అస్సలు ఇష్టం లేదు, నా వెనకాల పడుతున్నాడు, నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని వాసుకి అయితే చెప్పింది. మరో పక్క రాముకి ఏం చెప్పింది అని అంటే, అబ్బాయి మామూలుగా నాతో మాట్లాడుతూ ఉంటాడు, నాకు ఇష్టం లేదు, వాడే వచ్చి మాట్లాడుతూ ఉంటాడు అని వాళ్ళ బావతోనైతే చెప్పింది. అయితే ఈ వాసు అన్నోడు ఏం చేశాడు, అలాంటి వాడి పేరు తొలగించుకోవాలి. ఇలాగా కొన్నాళ్ళు అయితే గడిచింది. ఆ తర్వాత వాసు గురించి రాముకి అయితే తెలిసిపోయింది. బాగాను తెలిసిపోయి, ఏంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా, వాడితో తిరుగుతున్నావు కదా నువ్వు, నీ పని ఉండు, మీ ఇంట్లో చెప్తాను, మీ ఇంట్లో చెప్పి నీకు ఏం చేయాలో అది చేపిస్తాను అని నాతో ఒక రకంగా వాడితో ఒక రకంగా నువ్వు తిరుగుతున్నావా అని అనడం మొదలు పెట్టేసరికి అమ్మో వీడికి అన్ని తెలిసిపోయింది అని అనుకొని ఈ వాసుతో కలిసి ఈ పిల్ల ఏం చేసింది అని అంటే రాముని చంపడానికి ప్లాన్ వేశారు. ఇద్దరు కలిసి ప్లాన్ వేసి ఒక రోజు వాళ్ళ అమ్మ నాన్న లేని సమయంలోని, బాబా మా అమ్మ నాన్న లేరు, ఒక అరగంటలో వచ్చి వెళ్ళిపో అని చెప్పి పిలిపించుకొని తనకి ఒక డ్రింక్ అయితే ఇచ్చింది. అందులో ఏదో కలిపేసి ఇచ్చేసారు. ఇచ్చిన తర్వాత, ఉండు బాబా, అమ్మా నాన్న ఎప్పుడు వస్తారో కనుక్కుంటాను, ఆ తర్వాత ఎంతసేపైనా నువ్వు ఉండొచ్చు అని చెప్పేసి ఫోన్ చేసి అయ్యో వాళ్ళు వచ్చేస్తున్నారంట, నువ్వు వెళ్ళిపో బావా, లేకపోతే పెద్ద గొడవలు అయిపోతాయి, అలా ఇలా అని చెప్పి పంపించేసింది.
ఈ రాము అన్నాడు తెలివి తక్కువగా ఆ డ్రింక్ తాగేసి ఇంటికి అయితే వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత నొరగలు కక్కుకొని చచ్చిపోయాడు. ఆ టైంకి వాళ్ళ ఆవిడ బయటికి వెళ్ళింది, తను వచ్చేసరికి చనిపోయాడు. మరి ఇది జరిగిన విషయం. ఆ విషయం అంతా కూడాను ఇదే నన్ను చంపింది, అందుకే నేను దీన్ని వదిలిపెట్టను, దీన్ని పట్టుకొని ఇలా పీడిస్తున్నాను అని చెప్తూ ఆ అమ్మాయిలో ఉండి ఇలా చెప్తున్నాడంట ఆ రాజాడు. చెప్పించేసరికి ఆ లక్ష్మి షాక్ అయిపోయింది. నా భర్తని నువ్వే మింగేసావా అంటూ కొట్టేస్తుంది. కొడుతుంటే మరో పక్క తల్లేమో ఆపుతుంది. అయినా కూడా వినకుండా తను చిచి ఇలాంటి దాన్న నేను చెల్లి అని చెప్పి ఇంతవరకు నేను ఇది చేశాను, నా భర్త జీవితాన్ని నా జీవితాన్ని కూడా నాశనం చేసింది అని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ ఇస్తాను దీని మీద అలాగే ఇలాగా అని చెప్పేసి బయటికి అయితే వస్తుంటే వాళ్ళ నాన్న అడ్డుకొని, అమ్మ ఊరుకో, జరిగింది ఏదో జరిగిపోయింది, ఇప్పుడు కనుక నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇలాంటివి ఏమైనా ఇచ్చావంటే దాని జీవితం కూడా నాశనం అయిపోద్ది అని ఏదో చెప్తున్నాడు. లక్ష్మిని అయితే ఆపారు. ఆపి ఆ పిల్లని తీసుకొని ఒక వాళ్ళకి దగ్గరలో ఉన్న దర్గాకి అయితే వెళ్ళారంట. వెళ్ళి అక్కడ చూపించారంట. దర్గాలోని వాడి ఆత్మనైతే బంధించడం జరిగింది. ఎందుకనంటే వాడు అంతలాగా పట్టుకొని ఆ పిల్లనైతే పీడించేస్తున్నాడు. ఇంకా పట్టుకొని వాడి ఆత్మనైతే బంధించేశారు. ఆ తర్వాత ఏం జరిగింది అని అంటే ఆ వాసు అన్నాడు కూడా ఈ పిల్ల గురించి తెలుసుకొని వదిలేశాడు. ఆ పిల్ల జీవితం నాశనం అయిపోయింది. ఇది రియల్ ఇన్సిడెంట్ అండి. నేను కొంచెంగా మార్చి అయితే మీతో చెప్పడం జరిగింది. ఈ రియల్ ఇన్సిడెంట్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్ లోనైతే కామెంట్ చేయండి. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్ తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటే